పచ్చని కొండల మధ్యలో ఒక ఆశ్రమంలో విశ్వనాథుడు అనే జ్ఞాని గురువు ఉండేవాడు. ఆయన వద్ద చదువుకునే శిష్యులు చాలా మంది. కాని వారిలో ఇద్దరు ప్రత్యేకం, అర్జున్ మరియు మాధవ్. ఒకరోజు గురువు వారిని పిలిచి ఇలా అన్నాడు, రేపు ఉదయం మనం దూరమైన కొండపై ఉన్న దేవాలయానికి నడుచుకుంటూ వెళ్దాం. మీరిద్దరూ ఒక్కొక్క సంచిని మోసుకురావాలి. మరుసటి రోజు ఉదయం సూర్యోదయం రంగుల మధ్య ప్రయాణం ప్రారంభమైంది. గురువు ఇద్దరికీ 2 సంచులు ఇచ్చాడు. అర్జున్కి ఇచ్చిన సంచిలో చిన్న చిన్న రాళ్ళు ఉన్నాయి. మాధవ్కు ఇచ్చిన సంచిలో మెరిసే రత్నాలు ఉన్నాయి. కానీ బయటికి చూస్తే 2 సంచులు ఒకేలా ఉన్నాయి. కొంత దూరం నడిచాక అర్జున్ అలసిపోయాడు. గురువుగారు, ఈ సంచి చాలా బరువుగా ఉంది, నేను మొయ్యలేను అని అన్నాడు. గురువు చిరునవ్వు నవ్వుతూ, కొంచెం సహనం వహించు, గమ్యం దగ్గరలోనే ఉంది అన్నాడు. కానీ అర్జున్ అసహనంతో, ఇది విలువలేని బరువు, నేను ఎందుకు మోసుకురావాలి అని చెప్పి ఆ సంచిని పక్కకు విసిరేశాడు. ఇంకా మాధవ్ మాత్రం నిశ్శబ్దంగా నడుస్తూనే ఉన్నాడు. అతనికి బరువు అనిపించింది, చెమటలు కారాయి, కాళ్ళు నొప్పుగా అనిపించాయి. కాని అతని సంచి విసరలేదు. చివరకు వారు కొండపైకి చేరుకున్నారు. అక్కడ గురువు అన్నాడు, ఇప్పుడు మీ సంచులు తెరవండి. మాధవ్ సంచి తెరిచాడు. అందులో మెరిసే రత్నాలున్నాయి. అర్జున్ తన సంచి లేకపోవడంతో ఖాళీ చేతులతో నిలబడ్డాడు. గురువు అర్జున్ని చూసి అన్నాడు, నువ్వు విసిరేసిన సంచిలో కూడా రత్నాలే ఉన్నాయి. కాని నువ్వు బరువుని మాత్రమే చూశావు, లోపల విలువ ఉందని తెలుసుకోలేదు. అర్జున్ తల ఉంచుకున్నాడు. గురువు మృదువుగా చెప్పాడు, జీవితంలో కష్టాలు రాళ్ళలా కనిపిస్తాయి, కానీ అవే మన భవిష్యత్తుకు రత్నాలు. మనం ఎందుకోసం కష్టపడుతున్నామో తెలుసుకుంటే ఆ భారం ఆశీర్వాదంగా మారుతుంది. అర్జున్ తన తప్పును గ్రహించాడు. ఇకపై ఎలాంటి కష్టమైనా సహనంతో ఎదుర్కోవాలని నిర్ణయించుకున్నాడు. ఆ రోజు నుండి ఇద్దరూ మరింత కష్టపడి చదివారు. కాలక్రమేణా వారు జ్ఞానులుగా మారారు. నీతి: లక్ష్యం విలువైనదైతే కష్టం తేలికగా అనిపిస్తుంది. సహనం లేకపోతే మనం అవకాశాలను కోల్పోతాం. కష్టం వెనుక ఎప్పుడూ ఒక రత్నం దాగి ఉంటుంది.